లాస్ట్ టైం డిస్కస్ చేసినట్టు you mentioned, right? You started a cloud kitchen and you have a family history of food business. So growing up in a family where your family is into business and also into food, how was it growing up in that kind of environment? So my family, like my father, grandfather, వాళ్ళు వేరే బిజినెస్లో ఉండే. కానీ మా మదర్ ఏంటంటే షీఈ్ అ మాస్టర్ షెఫ్. సో మాస్టర్ షెఫ్ ఏంటి, ది మీనింగ్ ఈజ్ మీరు మల్టీ కుజిన్, రకరకాల డిష్లు ఇవన్నిట్లో ఎక్స్పర్ట్ అనమాట. ఐ థింక్ 2001 ఆ టైంలో మా మదర్కి మన ఇండియన్ ఆర్మీది ఒక డివిజన్ ఉంది, దానిది మొత్తం ఫుడ్ కాంట్రాక్ట్ వచ్చింది, విచ్ ఇస్ అ గ్రేట్ థింగ్. అది ఎందుకు వచ్చిందంటే దాని ముందు మా మదర్ వాజ్ రన్నింగ్ అన్ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ. సో దాంతో కేటరింగ్ అవన్నీ కూడా చేస్తుండే. సో ఈ మిలిటరీ కాంట్రాక్ట్ వచ్చినప్పుడు ఫస్ట్ టైం ఒక కార్పొరేట్ లెవెల్లో మనము ఫుడ్ బిజినెస్లోకి వెళ్ళినాం అన్నమాట. సో దాంట్లో ఏముండే, మిలిటరీ ఇన్స్టిట్యూషన్ది డైలీ ఫుడ్ మనము సప్లై చేయాలి. ఎలా అంటే వాళ్ళది ఒక క్లబ్ ఉంటుంది, ఆ క్లబ్లో డైలీ ఈవినింగ్ మిలిటరీ ఆఫీసర్స్ విత్ ఫ్యామిలీ వస్తారు. సో అక్కడనే మన మొత్తం స్టాఫ్ ఉంటారు, పెద్ద కిచెన్, పెద్ద రెస్టారెంట్, అండ్ వీ హ్యావ్ టు రన్ ద స్టాఫ్ అండ్ టేక్ కేర్ ఆఫ్ ద ఫుడ్, విచ్ ఇస్ వెరీ ఛాలెంజింగ్ థింగ్. ఎందుకంటే అక్కడంతా టాప్ మిలిటరీ ఆఫీసర్స్ అనమాట. వాళ్ళ టేస్ట్ ఏంటి, హౌ టు మీట్, ఇప్పుడు మామూలు పీపుల్కి మనం రెగ్యులర్ పీపుల్కి సప్లై చేస్తుండే ముందు కేటరింగ్లో బట్ నౌ వీఆర్ గోయింగ్ టు ప్రాపర్ మిలిటరీ ఆఫీసర్స్. సో ఇట్స్ అ బిగ్ ఛాలెంజ్, బట్ మై మామ్ పుల్ ఇట్ ఆఫ్ ప్రెటీ వెల్. అండ్ ప్లస్ మిలిటరీ వాళ్ళవి ఏంటంటే వాళ్ళు ఎంత కష్టపడతారో ఎంత ఎంజాయ్ కూడా చేస్తారు. ఎవ్రీ 15-20 డేస్కి పెద్ద ఈవెంట్స్ ఉంటుంటాయి దాంట్లో. సో వాళ్ళకి ఆల్మోస్ట్ 800 పీపుల్, 1000 పీపుల్కి అగైన్ ఇట్స్ లైక్ కేటరింగ్, బట్ వాళ్ళే అనమాట ఎవరైతే డైలీ క్లబ్కి వస్తారో వాళ్ళు కూడా అదే ఈవెంట్స్కి వస్తారు. సో దట్ ఈస్ హౌ అవర్ బిజినెస్ వాజ్ గోయింగ్ ఆన్. అండ్ అప్పుడు ఈవెంట్ మేనేజ్మెంట్ అవన్నీ ఆపేసి కంప్లీట్గా మిలిటరీ కాంట్రాక్ట్ పైనే మా మదర్ ఫోకస్ చేశారు. అండ్ దట్ బిజినెస్ ర్యాన్ వెరీ వెల్ ఫర్ ఆల్మోస్ట్ 6-7 years. సో నేను ఆ టైంలో పార్ట్ టైం వర్క్ చేస్తుండే మా మదర్ ఎమ్మటి. ఐ వాజ్ వెరీ యంగ్, ఐ వాజ్ ప్రాబ్లీ 18 years old. సో డైలీ ఈవినింగ్ వెళ్ళడము, అక్కడ ఉండడము, అసలు బిజినెస్ ఎలా నడుస్తుంది చూడడము, పెద్దగా పని చేయకపోతుండే, బట్ ఐ యూస్ టు ఎంజాయ్ ద ఫుడ్ అండ్ అక్కడ ఉంటుండే. బట్ ఐ లెర్న్డ్ హౌ ద ఫుడ్ బిజినెస్ రన్స్, దాంట్లో కష్టాలు ఏంటి, ప్రాఫిట్ మార్జిన్స్ ఏముంటాయి అవన్నీ. దెన్ అదొక 2006 ఆ టైంలో కాంట్రాక్ట్ అయిపోయింది. సమ్వన్ ఎల్స్ టుక్ ఇట్, బెటర్ ప్రైజెస్ దే వర్ ఆఫరింగ్ వగేరా వగేరా. అండ్ మా మదర్ కూడా సార్లే చాలా కష్టపడ్డాము, ఐ విల్ రిలాక్స్ అని, ఏజ్ పెరుగుతుందని ఆపేస్తాం. దెన్ దాని తర్వాత ఫుడ్ బిజినెస్ గురించి మర్చిపోయాం. సో మనకు ఏమైంది, 2020లో కరోనా వచ్చింది. సో నాకు ఐడియా వచ్చింది ఏంటంటే, ఇప్పుడు వీఆర్ ఇన్ టు టెక్, మనకు మార్కెటింగ్ తెలుసు, సో మనం క్లౌడ్ కిచెన్ ఎందుకు స్టార్ట్ చేయొద్దు అని. అప్పుడే నేను క్లౌడ్ కిచెన్ మాట విన్నా. ఏంటంటే ఇప్పుడు స్విగ్గీ, జొమాటో ఇవన్నీ ఏవైతే నడుస్తున్నాయి, వాళ్ళు రెగ్యులర్ రెస్టారెంట్స్కేనే ఫుడ్ తీసుకుపోవడం కాదు. అంటే ఇప్పుడు మనం ఆర్డర్ చేస్తే ఏ ప్యారడైజో, ఏ బావర్చియో దాంట్లోకేనే ఫుడ్ ఆర్డర్స్ కాదు, వాళ్ళు క్లౌడ్ కిచెన్కేని కూడా సప్లై చేస్తారు అని విన్నా నేను. సో అప్పుడు మా మదర్ అన్న ఏంటి కాన్సెప్ట్ క్లౌడ్ కిచెన్ అంటే, ఐ ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు మనకు బయటికి వెళ్ళి రెస్టారెంట్ లేదా బయటికి వెళ్ళి ఒక టేక్ అవే పెట్టే కంటే మనం ఉన్న ప్లేస్లోకేనే ఫుడ్ కుక్ చేయొచ్చు అండ్ దాన్ని అమ్మొచ్చు త్రూ ఫుడ్ డెలివరీ యాప్స్ అని చెప్పినాను. సో మా మామ్ సైడ్ దిస్ సౌండ్స్ వెరీ ఇంట్రెస్టింగ్, సో లెట్స్ డూ ఇట్ అన్నారు. సో అప్పుడు స్టార్ట్ చేసాము అండ్ ఐ లెర్న్ ఎ లాట్. ఇప్పుడు కూడా నడుస్తుంది. సో ఇప్పుడు మీరు క్వశ్చన్స్ అడగండి, నేను చెప్తాను. నైస్. సో మీరు చాలా యంగ్ ఏజ్లో మీ మదర్కి పార్ట్ టైం యువర్ వర్కింగ్ విత్ యువర్ మామ్ యాజ్ వెల్. ఈ యంగ్ టైంలో మీ ఆంటర్ప్రెన్యూర్షిప్ మైండ్ సెట్ ఎట్లా షేప్ అయింది? వర్కింగ్ విత్ యువర్ మామ్ యాజ్ అ పార్ట్ టైం జాబ్, వర్కింగ్ అట్ యువర్ రెస్టారెంట్. వాట్ ఐ లెర్న్డ్ ఈస్ దట్ మా మదర్ని చూస్తప్పుడు ఎంప్లాయీస్ ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు, సప్లయర్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు, ఫుడ్ బిజినెస్లో మార్జిన్ ఏముంటుంది, అవన్నీ నేను నేర్చుకున్నాను. అండ్ లిటరలీ హౌ మచ్ హార్డ్ వర్క్ ఇట్ టేక్స్ మెయిన్ ఫౌండర్కి అది రన్ చేయనీకు, దట్ ఐ లెర్న్డ్.
బట్ అప్పుడు ఐ వాజ్ వెరీ యంగ్. ఇప్పుడు మన ఫస్ట్ పాడ్కాస్ట్లో కూడా ఏం చెప్తున్నా, నేను చాలా యంగ్ ఏజ్లా మనం బిజినెస్లోకి వెళ్తే మనకు ఆ ఎమోషనల్ బ్యాండ్విడ్త్ ఉండదు టు లెర్న్ ఎ లాట్. సో అప్పుడు 2000 నుంచి ఒక 2006 వరకు ఐ డి నాట్ లెర్న్ మచ్ పర్సనలీ, బట్ ఐ అబ్జర్వ్డ్ ఎ లాట్. కానీ మళ్ళీ నేను 2019లో ఎప్పుడైతే నా సొంత స్టార్టప్ బిజినెస్ స్టార్ట్ చేశానో అప్పుడు నేను చాలా నేర్చుకున్నాను కదా, అవన్నీ మళ్ళీ నేను క్లౌడ్ కిచెన్లో ఇంప్లిమెంట్ చేసాను. ఒక ఎంబీఏలో ఏదైతే నేర్చుకోలేదో వాట్ డిడ్ యూ లెర్న్ ఫ్రమ్ యువర్ మామ్? లాట్ ఆఫ్ పీపుల్ గెట్ టెంప్టెడ్ టువర్డ్స్ ఫుడ్ బిజినెస్. కానీ వేరే బిజినెస్లలో ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ నేను ఒక సూపర్ మార్కెట్ పెట్టినా. సూపర్ మార్కెట్లో యాజ్ అ ఫౌండర్ నాకు పర్సనల్గా ఎక్కువ స్కిల్స్ రావాల్సిన అవసరం లేదు. ఇలా ఎన్నో బిజినెస్లు ఉన్నాయి ఏవైతే ఎంప్లాయీస్ నడిపిస్తారో ఓనర్కి అంత పర్సనల్ స్కిల్ సెట్ అనేది అవసరం ఉండదు. కానీ ఫుడ్ బిజినెస్లో ద బిగ్గెస్ట్ థింగ్ ఇస్ దట్ పర్సనల్గా యూ హ్యావ్ టు బీ అ వెరీ 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 గుడ్ కుక్. ఎందుకంటే ఇప్పుడు మెయిన్ థింగ్ కస్టమర్స్ విల్ డిస్కస్ విత్ యూ, వాళ్ళకి ఏం కావాలో. ఇప్పుడు నేను ఫుడ్ బిజినెస్ పెట్టేసిన, ఓకే, ఇట్ కుడ్ బి క్లౌడ్ కిచెన్, ఇట్ కుడ్ బి కేటరింగ్, ఇట్ కుడ్ బి రెస్టారెంట్, ఇట్ కుడ్ బి టేక్ అవే. ఇప్పుడు నేను ఓనర్, నా రెస్టారెంట్ ఉంది, కస్టమర్ అంటాడు అది డిష్ నేను అక్కడ తిన్నా, అది మీరు చేయగలుగుతారా, ఆ డిష్ పేరే నాకు తెలియదు అనుకో. వాట్ విల్ ఐ సే, ఓకే ఓకే అంట. లోపల పోయి షెఫ్కి ఎక్స్ప్లెయిన్ చేస్తా, వాడికి సగం అర్థం కాదు నేను చెప్పింది. అంటే చైనీస్ విస్పర్, కస్టమర్ నాకు చెప్పింది నాకు సగం అయింది అర్థమైంది, నేను పోయి కుక్కి చెప్పింది ఇంకా సగం కట్ అయిపోయింది. సో వాడికి తీసుకుపోయి కస్టమర్కి మనం సర్వ్ చేస్తాం, వాడికి టేస్ట్ నచ్చదు. సో ఐ హ్యావ్ టు బీ సచ్ అన్ ఎక్స్పర్ట్, ప్రతి ఒక్క పేరు తెలిసి ఉంటుంది నాకు ఫుడ్లో. ఓకే, డిఫరెంట్ డిఫరెంట్ కుజిన్స్, ఇండియన్, సౌత్ ఇండియన్, అది ఇది ఇంటర్నేషనల్, ప్లస్ ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ ఏం వాడతాం, రా మెటీరియల్ ఏం వాడతాం, ప్లస్ కొంతమంది ఇవి వేయకండి మాకు దీంట్లో అలర్జీ ఉంది, అవి వేయొద్దంటే ఒక టేస్ట్ రాదు, స్పెసిఫిక్ టేస్ట్, అది రాకపోతే వాళ్ళకి ఇష్టం కాదు. అప్పుడు వేరే ఆల్టర్నేట్స్ ఏమేయొచ్చు దాంట్లో స్టిల్ టు అచీవ్ దట్ టేస్ట్. సో మనం లిటరలీ ఒక వరల్డ్ క్లాస్ ఎక్స్పర్ట్ అయ్యి ఉండాలి. అండ్ అనదర్ థింగ్ ఇస్ దట్ ఫుడ్ బిజినెస్లో మనం పర్సనల్గా ఒక మంచి కుక్ కాదనుకో ఏమవుతుంది, 2 థింగ్స్ కెన్ హ్యాపెన్. బిజినెస్ ఇనిషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు మీ మెయిన్ షెఫ్ రాలేదనుకో, వాట్ విల్ యూ సే, ఇవాళ ఐ కాంట్ సర్వ్ ఫుడ్ అని. ఇప్పుడు రెస్టారెంట్లో వచ్చి కూర్చుంటారు మనుషులు, సారీ మా మెయిన్ కుక్ రాలేదు వెళ్ళిపోండి అంటారా? దట్స్ ఇట్, ద పర్సన్ విల్ నెవర్ కమ్ బ్యాక్ టు యువర్ రెస్టారెంట్. మీ మెయిన్ కుక్ రాకపోతే మీరు ఉండే పరిస్థితిలో ఉండాలి అక్కడ. వేరే ఎంప్లాయీస్ ఉంటారు హెల్ప్ చేయడానికి, కట్ చేసిస్తారు, ఇచ్చేసేయండి ఐల్ కుక్. ఏ బిజినెస్లో కూడా యాక్చువల్గా చెప్పాలంటే పై స్టేజ్కి వెళ్ళాలంటే యూ షుడ్ బి ది లీడర్ హూ షుడ్ బి ఏబుల్ టు పర్ఫార్మ్ ఆల్సో. కానీ ఫుడ్ బిజినెస్లో అయితే 100% ఇంపార్టెంట్. సో అదొక పాయింట్. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే, ఓకే మీ ఎంప్లాయీస్ డైలీ వస్తున్నారు, మీ షెఫ్ డైలీ వస్తున్నాడు, కానీ మీకు ఇన్డెప్త్ నాలెడ్జ్ లేదనుకోండి, ఇది డిష్ ఎట్లా వండుతారు, దాన్ని ఎంత ఫ్లేమ్లో పెట్టాలి, దాంట్లో ఎంత ఆయిల్ వేయాలి వగైరా వగైరా, ఇట్స్ సీరియస్ సైన్స్, ఇట్ ఈస్ సీరియస్ సైన్స్. సో అది మీకు తెలియకపోతే మీ ఎంప్లాయీస్ వేస్టేజ్ ఎక్కువ చేయవచ్చు, గ్యాస్ వేస్టేజ్ చేయవచ్చు, ఆయిల్ వేస్టేజ్ చేయవచ్చు, కాస్ట్లీ కొన్ని ఉంటాయి వేసేటి, అవన్నీ వేస్ట్ చేయవచ్చు. సో యూ షుడ్ బీ ఇన్ అ పొజిషన్ టు టెల్ దెమ్ దట్ హే ఇది ఎక్కువ చేస్తున్నావు, ఇది ఎక్కువ వేసేస్తున్నావు. ఇఫ్ యూ డోంట్ నో, ఇఫ్ యూ ఆర్ నాట్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ ఇట్, మీ ఎంప్లాయీ ఏమంటారు, సార్ ఇట్లనే అవుతుంది మీకేం తెలుసు అంటారు. దే విల్ టెల్ ఇట్ ఆన్ యువర్ ఫేస్, వాట్ యూ నో. అప్పుడు మనం ఏమైనా పక్కన జరుగు నేను ఉండి చూపిస్తాను. అప్పుడు ఆడు కామ్ అయిపోతాడు, అరే మా బాస్కి చాలా వచ్చు, ఐ షుడ్ నాట్ మెస్ విత్ హిమ్. సో వేరే బిజినెస్లకి ఫుడ్ బిజినెస్లో ది మెయిన్ థింగ్ ఇస్ దాట్ యూ హ్యావ్ టు బీ అన్ ఎక్స్పర్ట్ ఇన్ ఇట్ అండ్ ఓన్లీ దెన్ స్టార్ట్. చాలా మంది ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేసేసారు డిపెండింగ్ ఆన్ ఎంప్లాయీస్. వాళ్ళకు ఆమ్లెట్ అనడానికి కూడా రాదు, ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేసేస్తారు. ఎంప్లాయీస్ వాళ్ళతో ఆడుకుంటారు, వాళ్ళ మాట వినరు, ఎంప్లాయీస్ రాకపోతే ఆ రోజు వాళ్ళు రన్ చేయలేరు, ఇట్ విల్ బి ఎ డిజాస్టర్. కోవిడ్లో మీరు మీ క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేసినప్పుడు ప్లీజ్ టెల్ మీ అబౌట్ యువర్ ఇనిషియల్ ఛాలెంజెస్ ఎలాంటి. సో ఇక్కడ నేను ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ అసలు ఫుడ్ బిజినెస్ అనేది ఎట్లా స్టార్ట్ చేయాలి, దట్ వీ షుడ్ అండర్స్టాండ్. వేరే బిజినెస్ స్టార్ట్ చేసినట్టు డైరెక్ట్గా ఫుడ్ బిజినెస్ అనేది చేయొచ్చు, కాకపోతే దాంట్లో కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి. ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు వేరే బిజినెస్ అంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్ నేను ఒక షాప్ పెడదాం అనుకుంటాను, ఆ షాప్లో ఐ వాంట్ టు సెల్ సంథింగ్, బుక్స్ అమ్దాం అనుకుంటున్నా, ఇది సమ్ ప్రోడక్ట్ ఐ వాంట్ టు సెల్, నథింగ్. నాకు ప్లేస్ రెంట్కి తీసుకుంటా, బుక్స్ కొంటా, దాంట్లో పెడతా, కూర్చుంటా, అమ్ముతా. లీగాలిటీస్ అనేటి లేవు దాని లోపల.
లైసెన్సెస్ అనేటివి లేవు. కానీ ఫుడ్ బిజినెస్ అంటే మనము చేసిన ప్రోడక్ట్, ఆ డిష్ పబ్లిక్ తింటారు, తినిన తర్వాత వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం రావచ్చు, అంటే ఫుడ్ పాయిజనింగ్ కావచ్చు, అవన్నీ ఇష్యూస్ కావచ్చు. కాబట్టి మెయిన్ థింగ్ ఈజ్ దాట్ ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు మనకు ఫుడ్ సేఫ్టీ FSSAI లైసెన్స్ అని ఒకటి ఉంటుంది అనమాట. సో ఆ లైసెన్స్ అనేది మనం కంపల్సరీగా తీసుకోవాలి. సో ఇప్పుడు నేను ఏమన్నా అది లేకుండా కూడా చేయవచ్చు, ఇట్స్ నాట్ లీగల్, కానీ ఇండియాలో నడుస్తుంది. ఏంటంటే ఇప్పుడు చిన్న ఉంటాయి, ఒకటే చిన్న షాప్లో వాళ్ళు ఫాస్ట్ ఫుడ్ నడిపిస్తుంటారు, వాళ్ళ దగ్గర ఎలాంటి లైసెన్స్ ఉండదు, దే ఆర్ స్టిల్ సెల్లింగ్ ఇట్. ఈట్ అట్ యువర్ ఓన్ రిస్క్. యా, కానీ మనము ఒక బిజినెస్ని స్కేల్ చేద్దాం అనుకుంటున్నాము, దాన్ని డెవలప్ చేద్దాం అనుకుంటున్నాము, మనం అలా లైసెన్సులు లేకుండా నడిపించవద్దు. ఎందుకంటే రేపటి దినము ఏమన్నా అయ్యింది, ఎవరో తిన్నారు, వాళ్ళకి ఫుడ్ పాయిజనింగ్ అయ్యింది, చచ్చిపోయారు సంథింగ్, అది మన వల్ల కాలేదు, వాడు మన ఫుడ్ తిన్నాడు, వానికి హార్ట్ అటాక్ వచ్చింది, కానీ వాళ్ళ ఇంట్లో వీని దగ్గర ఫుడ్ తిన్న తర్వాత హార్ట్ అటాక్ వచ్చిందని కేసు వేసిర్రు. అప్పుడు మన దగ్గర లైసెన్స్ లేదనుకోండి, FSSAI ఫుడ్ సేఫ్టీ లైసెన్స్, అది చాలా పెద్ద, వీ కాంట్ డిఫెండ్ యువర్ సెల్ఫ్ ఎట్ ఆల్. నీ దగ్గర లైసెన్స్ లేకుండా నువ్వు కమర్షియల్గా ఫుడ్ అమ్మినవు, దట్స్ యూ విల్ బి బిహైండ్ బార్స్. ఇట్స్ లైక్ డ్రైవింగ్ వితౌట్ అ లైసెన్స్. కార్ లైసెన్స్ లేకుండా నడిపిస్తే యాక్సిడెంట్ అయిందనుకోండి, నీ మిస్టేక్ ఉన్నా ఎదుటి మనిషి మిస్టేక్ ఉన్నా యూ విల్ గో టు జైల్. లైసెన్స్ ఉందనుకోండి, యూ కెన్ డిఫెండ్, నేను కరెక్ట్ టైం స్పీడ్లోనే పోతున్నాను, ఆ మనిషి డివైడర్ తుంకేసి వచ్చిండు, అతని మిస్టేక్ అని ప్రూవ్ చేసుకోవచ్చు, దెన్ విల్ బీ సేఫ్. సో ఇక్కడ ఫస్ట్ ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఏంటంటే మనము ఏ ప్రైవేట్ లిమిటెడ్ అవన్నీ ఏమవసరం లేదు. ఫస్ట్ ఈజ్ FSSAI ఫుడ్ సేఫ్టీ ది లైసెన్స్ ఉంటుంది, అది మనం తీసుకోవాలి. సో ఆ లైసెన్స్ ఫీజ్ ఇస్ వెరీ స్మాల్, బట్ ద ప్రాసెస్ టు గెట్ ఇట్ ఇస్ వెరీ వెరీ టఫ్. దాంట్లో రకరకాలు ఉంటాయి అనమాట. సో ఫస్ట్ మనం కరెక్ట్ ఫుడ్ లైసెన్స్ తీసుకోవాలి. సో మనం చాలా కాంప్లికేటెడ్ తీసేసుకున్నాం అనుకో, దాంట్లో రకరకాలు సబ్మిట్ చేయాలి. లైక్ ఏమేమి అడుగుతారో తెలుసా, మీరు వాడే వాటర్ని ఫస్ట్ ల్యాబ్కి పంపించాలి. ల్యాబ్కి పంపించి ఆ ల్యాబ్లో వాటర్ టెస్టింగ్ చేస్తారు. వాటర్ టెస్టింగ్ చేసిన తర్వాత ఫుడ్ సేఫ్టీ వాళ్ళు, డిపార్ట్మెంట్ వాళ్ళు, ఈ వాటర్ మినిమం స్టాండర్డ్స్ మీట్ అవుతున్నాయా లేదా, ఫుడ్లో వాడడానికి సేఫా లేదా అని చెక్ చేసి ఇవన్నీ ప్రాసెస్ పూర్తి చేయాల్సి వస్తుంది అనమాట. పూర్తి చేస్తే మనకు ఒక లైసెన్స్ వస్తుంది. కానీ ఇది మెయిన్ ఎప్పుడు ఇంపార్టెంట్ తెలుసా, మనము ఫుడ్ బిజినెస్ మెయిన్ రోడ్ పైన లేకపోతే షాపింగ్ మాల్లో లేకపోతే కాంప్లెక్స్లో పెడతాడు. క్లౌడ్ కిచెన్కి ఇది అంత ఇంపార్టెంట్ కాదు. సో ఇప్పుడు క్లౌడ్ కిచెన్లో మళ్ళీ 2 వెరైటీస్ ఉంటాయి. క్లౌడ్ కిచెన్ ఎక్కడైతే మనము స్విగ్గీ జొమాటోకి సప్లై చేస్తాం. ఇంకొక క్లౌడ్ కిచెన్ ఎట్లుంటుందంటే స్విగ్గీ జొమాటో సప్లై చేస్తలేము, కానీ నియర్ బై కమ్యూనిటీకి సప్లై చేస్తాం. నియర్ బై కమ్యూనిటీ అంటే మీరు ఉండే దగ్గరనే పెద్ద కంపెనీ ఉండొచ్చు, పీపుల్ డైలీ వాళ్ళకు ఫుడ్ కావాలి, లేకపోతే హాస్టల్స్ ఉన్నాయి. సో బేసిక్గా చాలామంది ఉన్నారు హూ నీడ్ ఫుడ్ ఎవ్రీ సింగిల్ డే. అప్పుడు మీరు మీ క్లౌడ్ కిచెన్ని సింపుల్గా హోమ్ మేడ్ అని బ్రాండ్ చేసుకోండి. క్లియర్గా ఏం చెప్పాలంటే హోమ్ మేడ్. ఒకసారి మీరు హోమ్ మేడ్ అని యూజ్ చేసిన తర్వాత మీకు ఎలాంటి ఫుడ్ లైసెన్స్లు ఏది అవసరం లేదు. బికాజ్ యూ క్లియర్లీ సేయింగ్ దిస్ ఇస్ నాట్ అ ప్రాపర్ కమర్షియల్ థింగ్. ఓకే, వీఆర్ మేకింగ్ ఇట్ అట్ హోమ్. ఇఫ్ యూ లైక్ ఇట్ యూ ఈట్ ఇట్. సో అదొకటి. సో హౌఎవర్ స్విగ్గీ జొమాటోకి మనం సప్లై చేయాలంటే ఫుడ్ లైసెన్స్ తప్పకుండా అప్లై చేసుకోవాలి. సో మీరు క్లౌడ్ కిచెన్ని స్కేల్ చేయాలి, స్విగ్గీ జొమాటోకి సప్లై చేస్తాను నేను అంటే యూ నీడ్ టు టేక్ FSSAI లైసెన్స్. క్లౌడ్ కిచెన్కి ఎలాంటి మెన్యూ ఇట్స్ బెస్ట్ సూటబుల్? సో ఇప్పుడు మేము స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఇదే నేను మదర్తో డిస్కస్ చేశాను. ఫస్ట్ మనం ఏ బిజినెస్లోకి వెళ్ళినా మనము ఒకటే ప్రోడక్ట్ పైన ఫోకస్ చేయాలి. క్లౌడ్ కిచెన్ కూడా స్టార్ట్ చేసేటప్పుడు మా మదర్తో ఏం మాట్లాడినంటే, ఇప్పుడు మనము అప్పుడు దట్ టైమ్ యూ విల్ సప్లైయింగ్ టు స్విగ్గీ జొమాటో ఆల్సో. సో మా మదర్తో ఏం మాట్లాడినట్టు నేను, ఇప్పుడు మనము ఒక 10 డిష్లు పెట్టినాం అనుకో, వెజ్, నాన్ వెజ్, స్నాక్స్, ఇది అది, అంతా రా మెటీరియల్ మనం స్టాక్ పెట్టుకోవాలి.
రా మెటీరియల్కి షెల్ఫ్ లైఫ్ ఉంటుంది, అంటే అది ఒక 24 అవర్స్ 48 అవర్స్లో పాడైపోతుంది. ఓకే, అండ్ యూనిట్ కాస్ట్ అని ఒకటి ఉంటుంది అనమాట మనకు. యూనిట్ కాస్ట్ అంటే ఇప్పుడు ఒకరు చికెన్ 65 ఆర్డర్ చేస్తారు, వాళ్ళు ఒక్కరి గురించి మనం చికెన్ 65 ఒకటే డిష్ తయారు చేసినాం అనుకోండి, ఒక్క యూనిట్ ఒక్క ప్లేట్ అంటాం, అప్పుడు మనకు ప్రాఫిట్ ఉండదు, యాక్చువల్లీ లాస్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక్కటే ఆర్డర్ వచ్చింది 1 చికెన్ 65 స్విగ్గీ జొమాటోలో. సో ఫస్ట్ అయితే వాడు ఆల్మోస్ట్ 30% కమిషన్ తీసుకుంటాడు స్విగ్గీ జొమాటో. ఓకే, సో మనము ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఒక 200 రూపాయలు అనుకోండి మన చికెన్ 65, 25% కమిషన్ పెట్టుకోండి, 25% అన్న ఇంత 50 రూపాయలు వాడే తీసుకున్నాడు స్విగ్గీ జొమాటో. 150 రూపీస్ మనకు మిగిలింది. ఆ 150 రూపీస్లో చికెన్ రేటు, మసాలాల రేటు, ఆయిల్ రేటు, గ్యాస్ రేటు, ప్లస్ మనం చేసే టైం ఈజ్ ఆల్సో మనీ. సో అది లాస్ అయిపోతుంది అన్నమాట మనకు. సో మనం ఏం చెయ్యాలి, స్టార్టింగ్లో ఫుడ్ బిజినెస్ ఎస్పెషలీ క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేసినప్పుడు ఒక్కటే దానిపైన ఫోకస్ చేయండి. మేము ఓన్లీ బిర్యానీ పైన ఫోకస్ చేసినాం, దట్ టు చికెన్ బిర్యానీ, దట్స్ ఆల్ అబౌట్ ఇట్. ఎవ్రీ డే యూ విల్ గెట్ చికెన్ బిర్యానీ. వేరే వాళ్ళకి అంటే చికెన్ బిర్యానీ విల్ బి ఆన్ ద మెనూ ఆఫ్ స్విగ్గీ జొమాటో. వేరే వాళ్ళకి ఇప్పుడు అక్షయ్కి కావాలి సంథింగ్ స్పెషల్, యూ ప్లేస్ అన్ ఆర్డర్. అది స్విగ్గీ జొమాటో కాదు, డైరెక్ట్ మనం నాకే పేమెంట్ చేసి నువ్వు ముందే 1 డే ముందు ఆర్డర్ ప్లేస్ చేసి దెన్ వీ విల్ సప్లై టు యూ. కానీ ఆన్ ద మెన్యూ ఆన్ స్విగ్గీ జొమాటో ఓన్లీ బిర్యానీ స్పెషలిస్ట్ అని రాసుకున్నాం అన్నమాట అక్కడ. సో వీ నో మాకు వచ్చిన ఆర్డర్ ఒకటే ఆర్డర్ వస్తుంది, దట్ ఈస్ చికెన్ బిర్యానీ, అండ్ ఇట్ విల్ ఆల్వేస్ బీ రెడీ. సో అప్పుడు మా రా మెటీరియల్ ఏదైతే తెప్పిస్తాం అది ప్రెడిక్టబుల్. సప్లయర్ ఒకడే ఉంటాడు, 10 సప్లయర్తో డీల్ చేసే అవసరం లేదు. వీడు చికెన్ ఓడు, వీడు వెజిటేబుల్స్ ఓడు, వీడు అదే కాదు, సప్లయర్ ఒకడే ఉంటాడు. సో మా స్ట్రెస్ తక్కువ ఉంటుంది అండ్ యూనిట్ కాస్ట్. ఇప్పుడు ఒక్క బిర్యానీ తయారు చేయం కదా, ఈవినింగ్లో పెద్ద హండీలో ఒక 100 బిర్యానీస్ తయారవుతాయి. సో ఇట్ బికమ్స్ వెరీ ఎఫిషియంట్ టు మ్యానుఫ్యాక్చర్ ఇట్, ప్రాఫిట్స్ అనేటివి ఇంప్రూవ్ అవుతాయి. మీరు మీ క్లౌడ్ కిచెన్ ఫస్ట్ ఆఫ్ క్లౌడ్ కిచెన్లో స్టార్ట్ చేశారు, ఇట్ స్లోలీ ట్రాన్సిషన్ ఇంటూ టేక్ అవుట్ అండ్ స్లోగా క్విక్ డైన్ ఇన్. వాజ్ ఇట్ ప్లాన్డ్ ఆర్ ఆర్గానిక్గా అలా అయిపోయిందా? సో యాక్చువల్గా చేసాం, కానీ నేను జనరల్గా రికమెండ్ చెయ్యా. సో మేము కూడా ఒక అంబిషియస్ అయిపోయాం, ఎందుకంటే క్లౌడ్ కిచెన్ వాజ్ రన్నింగ్ వెరీ వెల్. సో ఇప్పుడు చుట్టుపక్కల కూడా చాలా మందికి తెలిసింది. సో వాళ్ళు అన్నారు మీది క్లౌడ్ కిచెన్ చాలా బాగుంది, సో మీరు మన ఏరియాలోనే ఒక టేక్ అవే కూడా పెట్టండి, సో దట్ మేము క్విక్గా వచ్చి తీసేసుకుంటాం కదా, ఇన్స్టెడ్ ఆఫ్ కమింగ్ టు 3rd floor అండ్ టేకింగ్ ఇట్. సో మేము కూడా అనుకున్నాం మంచిదే కదా అనేసి టేక్ అవే స్టార్ట్ చేసాం. సేమ్ బ్రాండింగ్ ఎవ్రీథింగ్ అంతా ఫోకస్డ్ ఓన్లీ ఆన్ బిర్యానీ స్టార్టింగ్లో. మళ్ళీ ఓకే సూపర్ అని నడిచింది. ఈవినింగ్ కాగానే లైన్ ఉంటుండే, మనుషులు రావడము. మా స్పెషాలిటీ ఏంటంటే వాళ్ళ ముందే హండీలకి తీసి ప్యాక్ చేస్తున్నాం. ఇంత సాటిస్ఫైయింగ్ ఉంటుంది. ఓకే, అండ్ దే కెన్ ఈవెన్ కమ్ అండ్ సీ ద కుకింగ్ ప్రాసెస్. లైక్ ఈవినింగ్లో ముందే వచ్చేస్తే ఒక 4:30కి వచ్చేస్తే దే కెన్ సీ హౌ ఇట్ ఈస్ బీయింగ్ మేడ్. చాలా పర్సనల్ టచ్ ఉంటుంది వాళ్ళకు. సో ఇట్ వాస్ డూయింగ్ వెరీ వెల్. నెక్స్ట్ మనుషుల రిక్వెస్ట్ వచ్చినాయి, సో మీరు డైనింగ్ కూడా పెట్టండి. సో డైనింగ్లా పెట్టినాం. మళ్ళీ రిక్వెస్ట్, మీరు వేరే కూడా పెట్టండి, ఈ మీల్స్ పెట్టండి, అది పెట్టండి, చైనీస్ పెట్టండి. వి బికేమ్ మోర్ అంబిషియస్, అన్నీ పెడదామని. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే యూఆర్ ఇంక్రీజింగ్ యువర్ బర్డెన్ ఆఫ్ మెయింటైనింగ్ ఎంప్లాయీస్. ఓవర్ హెడ్స్ పెరిగిపోతాయి చాలా. సప్లయర్స్ 20 మంది సప్లయర్స్, రకరకాల రా మెటీరియల్ రావాలి. దెన్ యువర్ సైజ్ కూడా ఎక్స్పాండ్ చేస్తున్నారు మీరు, రియల్ ఎస్టేట్ కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. సో దీంట్లో ఏమైంది, ఆఫ్టర్ అబౌట్ 2 years ఆఫ్ రన్నింగ్ ద డైన్ ఇన్ అండ్ మల్టీ క్యూజిన్ రకరకాల డిష్లు, ఐ టుక్ ఏ కాల్ వన్ డే దట్ ఇట్ ఈస్ నాట్ ఫైనాన్షియలీ వయబుల్ మల్టీ క్యూజిన్ నడిపేయడము. అండ్ ద అమౌంట్ ఆఫ్ స్ట్రెస్ ఇస్ టూ మచ్. ఎందుకంటే ఒక్క ఫ్యామిలీ మెంబర్ తప్పకుండా మేము అక్కడ ఉండాల్సి వస్తుంది, ఎంప్లాయీస్ పైన వదిలేదు. ఇట్స్ ఫుడ్, యూనో ఎవరన్నా దాన్ని కల్తీ చేశారు, లేకపోతే యూనో సమ్ ప్రాబ్లమ్ హైజీనిక్గా పెట్టలేదు, ఇట్ బికమ్స్ అన్ ఇష్యూ. సో ఇప్పుడు మా మదర్ సిక్ అయ్యారనుకోండి, 4 రోజులు లీవ్ తీసుకుంటే హూ విల్ సిట్, దట్స్ అ బిగ్ ఇష్యూ. సో దెన్ వీ అగైన్ స్టార్టెడ్ టు స్కేల్ డౌన్.
సో మళ్ళీ స్కేల్ డౌన్ చేసుకుంటూ మళ్ళీ క్లౌడ్ కిచెన్కి వచ్చేసాం. ఓకే. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నామంటే నేను స్విగ్గీ జొమాటో కూడా ఆపేసాను. బికాజ్ స్విగ్గీ జొమాటోలో బిగ్గెస్ట్ ఇష్యూ చాలా మందికి తెలియదు ఏంటంటే, ఇప్పుడు నువ్వు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు నేను క్లౌడ్ కిచెన్ రన్ చేస్తాను. క్లౌడ్ కిచెన్లో ఇప్పుడు స్విగ్గీ ఒక యాప్లో పెట్టుకోవాలి, జొమాటో ఒక యాప్లో పెట్టుకోవాలి. అంటే ఒక 2 ఫోన్స్ సపరేట్ పెట్టుకోవాలి. ఓకే, 2 ఫోన్లు పెట్టుకొని ఒక దాంట్లో స్విగ్గీ యాప్, ఒక దాంట్లో జొమాటో యాప్. అండ్ మనకు టింగ్ ఒక నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ వచ్చినప్పుడు దాంట్లో ఆర్డర్ కనిపిస్తుంది. వాళ్ళు ఏం అడుగుతారు, ఎంతసేపట్లో ఈ ఆర్డర్ రెడీ పెడతారు అని వస్తుంది ఆప్షన్ దాంట్లో పాట. మనం సెలెక్ట్ చేయాలి 15 minutes, 20 minutes, హాఫ్ అన్ అవర్. సెలెక్ట్ చేస్తే కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది టైమర్ దాని అనమాట. అంత లోపట్నే అతను వచ్చేస్తాడు, ఎవరు డెలివరీ పర్సన్ పికప్ చేసుకొని బయట వచ్చి నిలబడతాడు. బయట వచ్చి నిలబడగానే అతని సైడ్లో ఇంకొక యాప్ ఉంటుంది, ఏది డెలివరీ పర్సన్ యాప్. దాంట్లో నేను లొకేషన్కి వచ్చేసినా అనేసి క్లిక్ చేస్తాడు. దెన్ మన దాంట్లో ఇంకో టైమర్ స్టార్ట్ అవుతుంది. వితిన్ సమ్ 2 minutes, 3 minutes అతనికి మనం ఇవ్వాలి. ఇవ్వలేదనుకో మనకు పెనాల్టీ పడుతుంది. సో మనం అతనికి ఇవ్వాలి, అతను తీసుకెళ్తాడు. దాని తర్వాత ఫీడ్బ్యాక్, ఫుడ్ డెలివరీ లేట్ అయినా, వర్షం పడ్డది, చల్లగా అయిపోయినా నెగిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది. నెగిటివ్ ఫీడ్బ్యాక్ వస్తే మళ్ళీ మనకి రేటింగ్ తగ్గిపోతుంది, ఆర్డర్స్ తగ్గిపోతాయి. ఇక్కడ ప్రోడక్ట్ పైన ఫోకస్ తక్కువైపోయి ఈ మొత్తం చైన్ ఉందా, చైన్ పైన ఫోకస్ ఎక్కువ పెరుగుతుంది. సో ప్లస్ మనకి ఏంటంటే ప్రాబ్లం యూనిట్ కాస్ట్. ఇప్పుడు ఒక్క బిర్యానీ వస్తుంది ఆర్డర్. జనరల్గా మనుషులు ఒక బిర్యానీ, 2 బిర్యానీ దానికంటే ఎక్కువ ఆర్డర్ చేయరు. జనరల్గా ఒకటే వస్తుంది బ్రదర్, చెప్తున్నా ఆర్డర్. దానికి ప్యాక్ చేయాలి, దానికి ఒక మనిషి ఉండాలి ప్యాకింగ్కి. ఎవ్రీథింగ్ ఇస్ అ కాస్ట్ ఇన్ బిజినెస్. మైక్రో మేనేజ్మెంట్ అంటారు, ఎవ్రీథింగ్ ఇస్ అ కాస్ట్. సో ఇక్కడైతే ఫస్ట్ ఇప్పుడు 2 యాప్లు చూసుకుంటుండాలి స్విగ్గీ జొమాటో అంటే యూ హ్యావ్ టు అపాయింట్ 1% ఫోకస్ ఆన్ దట్. యాజ్ అ ఫౌండర్ నువ్వు అక్కడ కూర్చోలేవు కదా, 1% ఫోకస్ పెట్టాలి, అక్కడ ఎంప్లాయ్ చేయాలి, వాడికి మినిమం శాలరీ ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ ప్యాకింగ్. ఒకటి బిర్యానీ వస్తుంది, ఒక బిర్యానీని కరెక్ట్గా తీసి ప్యాక్ చేసి సపరేట్గా మళ్ళీ అది గ్రేవీ, ఆనియన్స్ అన్నీ పెట్టి దాన్ని సీల్ చేసి క్యారీ బ్యాగ్లో వేసి ఇవ్వాలి. సో ఆ మాన్యువల్ లేబర్ కాస్ట్ అండ్ ఈవెన్ ప్యాకింగ్ కాస్ట్, ఎవ్రీథింగ్ పుట్ టుగెదర్ ఇస్ యూనిట్ ఎకనామిక్స్ అంటారు. యూనిట్ ఎకనామిక్స్ అనేది మ్యాచ్ అయితే లేదనమాట. సో నేను మదర్తో మళ్ళీ డిస్కస్ చేశాను. డిస్కషన్ కూడా ఎందుకు వచ్చిందంటే స్విగ్గీ జొమాటో నడుస్తూనే ఉంది, ఆ మధ్యలో చాలామంది మాకు పార్టీ ఆర్డర్స్ ఇస్తున్నారు. సో ఇప్పుడు నేను చెప్పిన, ఇప్పుడు అక్షయ్కి వీకెండ్ పార్టీ వాళ్ళ ఫ్రెండ్స్ వస్తున్నారు. ఇప్పుడు అక్షయ్ ఒక 20 ఫ్రెండ్స్ వస్తున్నారు, యూనిట్ 20 బిర్యానీస్. సో ఏ ప్యారడైజో ఎక్కడికైనా తీసుకుంటే యూ కాంట్ కస్టమైజ్ ఇట్. వాడు ఇచ్చిందే నువ్వు తీసుకోవాలి. కానీ వాట్ ఇఫ్ వీ గివ్ పీపుల్ అన్ ఆప్షన్ ఆఫ్ కస్టమైజింగ్ యువర్ బిర్యానీ? మీకు ఎంత స్పైస్ కావాలా, ఎక్కువ స్పైసీ కావాలా, తక్కువ స్పైసీ కావాలా, డబుల్ మసాలా ఉండాలి, సంథింగ్ లైక్ దాట్. ఆర్ మీకు పీసెస్, ఇప్పుడు బయటకి కొంటే ఒకటే ఇట్లా లెగ్ పీస్ ఇట్లా ఒకటే షేప్ వస్తుంది. చాలా మందికి చిన్న చిన్న పీసెస్ కావాలంటారు, కొంతమందికి బోన్లెస్ కావాలంటారు, ఇది అది. సో ఇఫ్ ఐ గివ్ అక్షయ్ అన్ ఆప్షన్, అక్షయ్ నువ్వు కస్టమైజ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఐ విల్ గివ్ యూ అనదర్ ఆప్షన్, అక్షయ్ యూ కమ్ ఓవర్ అండ్ పికప్ ద హండీ అండ్ టేక్ ద హండీ. సో అక్షయ్ ఈవినింగ్ పార్టీ పెట్టిండా ఫ్రెండ్స్ సంబడి, మేము మొత్తం హండీ ఇచ్చేస్తాం. సో హండీ ఈజ్ అ బిగ్ డిష్. ఓకే, దాంట్లో బిర్యానీ ఉంటుంది. వండిన తర్వాత మేము ఓపెన్ కూడా చేయం దాన్ని, మొత్తం అది సైడ్కి పిండితోని సీల్ అయి ఉంటుంది. వీ విల్ గివ్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. యూ ఓపెన్ ఇట్ అట్ విచ్ ఎవర్ ప్లేస్ మీరు పార్టీ చేసుకుంటున్నారు, అక్కడనే అందరు సర్వ్ చేసుకుంటే ఆ ఫీలింగే వేరు. అండ్ ఇట్ ఈస్ కస్టమ్ మేడ్, మీ టేస్ట్, మీ కట్స్ ప్రకారంగా. సో అలాంటి ఆర్డర్స్ రావడం చాలా మంచిగానే మాకు. వీ వర్ గెటింగ్ మోర్ అండ్ మోర్ ఆర్డర్స్ లైక్ దట్ వీకెండ్స్లో. సో అట్ దట్ పాయింట్ ఐ హ్యాడ్ ఎ డిస్కషన్ విత్ మై మదర్. ఇప్పుడు స్విగ్గీ జొమాటో యూనిట్ ఎకనామిక్స్ వర్కౌట్ అయితే లేదు. ఓకే, 25 to 30% మార్జిన్ కడుతున్నాము, దిస్ దాట్. వై డోంట్ వీ చెక్ దట్ అవుట్? ఆపేసి స్విగ్గీ జొమాటో వీ విల్ సింప్లీ ఫోకస్ ఆన్ పార్టీ ఆర్డర్స్. సో పార్టీ ఆర్డర్స్లో ఏంది, వీక్ డేస్లో ఎక్కువ తలకాయ నొప్పి ఏమి ఉండదు, అన్లెస్ ఇట్స్ సమ్ ఫెస్టివల్ సీజన్ సంథింగ్ లైక్ దాట్, అప్పుడు వస్తాయి వీక్ డేస్లో. పార్టీ ఆర్డర్స్ జనరల్ వీకెండ్స్లోనే ఎక్కువ వస్తాయి. సో మనకు
పని తక్కువ, యూనిట్ ఎకనామిక్స్లో మార్జిన్ ఎక్కువ వస్తుంది, అండ్ ప్రెడిక్టబిలిటీ ఎక్కువ అయిపోతుంది మనకు. మనము ఒక టేక్ అవే లేకపోతే రెస్టారెంట్ పెట్టామనుకోండి, ది బిగ్గెస్ట్ కాస్ట్ ఈజ్ రెంటల్ ఫర్ యూ. ఓకే, ఇప్పుడు ఇవాళ రేపు హైదరాబాద్లో మీరు చిన్న ప్లేస్ తీసుకొని బయట ఒక మెయిన్ రోడ్కి ఒక టేక్ అవే పెట్టినా లేకపోతే ఫాస్ట్ ఫుడ్ ఏదైనా పెట్టినా యూ కెన్ పే ఫ్రమ్ ఎనీవే 30,000 to 3 lakhs దాకా కూడా మీరు రెంట్ కట్టవచ్చు. ఓకే, స్టార్టింగ్లో ఎనీ రెంట్ ఈస్ గోయింగ్ టు బి అ బర్డన్ ఫర్ యూ. స్టార్ట్ చేసినప్పుడు యు ఆర్ నాట్ మేకింగ్ ఎనీ రియల్ ప్రాఫిట్స్. సో అప్పుడు నెలకు ఒక 50,000 రెంట్ కట్టుకోవాలన్నా టెన్షన్ అవుతుంటుంది. అబ్బా 25th వచ్చేసింది, ఫస్ట్కి 50,000 కట్టాలి. ఓకే, దెన్ మీ పవర్ బిల్ కమర్షియల్ మీటర్ నడుస్తుంటుంది, ఇట్స్ వెరీ హై పవర్ బిల్. ఓకే, అండ్ ప్రతి ఒక్క లైసెన్స్ మీకు తీసుకోవాలి, బికాజ్ మీరు ఓపెన్గా అందరి ముందు పెట్టిరు కాబట్టి ఎవడో వచ్చేస్తాడు వాడు ఫుడ్ సేఫ్టీ వాడు సడన్గా. ఓకే, ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలి, లేబర్ లైసెన్స్ తీసుకోవాలి. ఓకే, అండ్ కరెక్ట్ టైంలో షటర్ ఓపెనింగ్ క్లోజింగ్, ఇట్స్ యూ నీడ్ ఎంప్లాయీస్. సో ద కాస్ట్ ఆఫ్ స్టార్టింగ్ ఈజ్ వెరీ హై. లక్షల్లో వెళ్ళిపోతుంది స్టార్టింగ్ కాస్ట్. అండ్ వర్కౌట్ కాలేదనుకోండి, ఫర్ ఎనీ కామన్ మ్యాన్ ఫ్యూ ల్యాక్స్ పెట్టిన తర్వాత వర్కౌట్ కాకపోతే చాలా హార్ట్ బ్రేకింగ్ ఉంటుంది, ఫైనాన్షియల్గా కూడా బర్డెన్ అయిపోతుంది. సో మనుషులు స్టార్ట్ చేయడానికి కూడా వెనుకకి వెళ్ళిపోతారు. ఐ డోంట్ వాంట్ స్టార్ట్ బస్, 10 lakhs లాస్ అయింది అనుకో, ఎందుకు అనుకుంటారు. కానీ అదే క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేస్తే రిస్క్ అనేది చాలా తక్కువ. సో ఇప్పుడు కోర్స్ మీరు ఏదైనా గేటెడ్ కమ్యూనిటీలో ఉంటే క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేయడం చాలా కష్టం, ఎందుకంటే ఆ రెసిడెన్షియల్ అసోసియేషన్ ఉంటుంది కదా, వాళ్ళ 100 రూల్స్ ఉంటాయి, ఒక్కొక్కసారి అలౌ చేయరు. బట్ ఇఫ్ యు ఆర్ లక్కీ, ఎక్కడైతే మీరు స్టాండ్ అలోన్ బిల్డింగ్లో ఉన్నారనుకోండి, దట్ కుడ్ బి ఇండివిజువల్ హౌస్ ఆర్ జస్ట్ 3, 4, 5 floors ఉన్న బిల్డింగ్స్ ఉంటాయి కదా, దాంట్లో రూల్స్ అనేవి ఎక్కువగా ఉండవు. అట్లాంటి దాంట్లో మీరు ఉంటే యూ కెన్ రన్ యువర్ బిజినెస్, ఎవరిని అడిగే అవసరం లేదు. సో మీ స్టార్ట్అప్ కాస్ట్ ఈజ్ వెరీ వెరీ లో, బికాస్ మీ సొంత కిచెన్కి అని మీరు రన్ చేస్తున్నారు. సో దిస్ ఈజ్ అ గ్రేట్ న్యూస్ ఫర్ హోమ్ మేకర్స్, హౌస్ వైఫ్స్. చాలామంది హౌస్ వైఫ్స్ ఇప్పుడు ఏం చెయ్యాలి, పిల్లలు కొద్దిగా పెద్దగా అయిపోయారు, బట్ మాకు యూనో ఒక యాక్చువల్ కార్పొరేట్ కెరియర్ లేదు. దే వాంట్ టు ఎర్న్ మనీ, దే వాంట్ టు వర్క్ హార్డ్, దే వాంట్ టు కాంట్రిబ్యూట్ టువర్డ్స్ ద హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్. కానీ వాళ్ళకి ఏం చేయాలనో అర్థమైతే లేదు. ఇప్పుడు బయటికి పోయి జాబ్ చేయాలా అని చాలా కష్టం కదా. సో వాళ్ళ ఇంట్లోకేనే ఇప్పుడు ఒక్కొక్క స్పెషాలిటీ ఒక్కొక్కటి ఉంటుంది. ఇప్పుడు అందరికీ బిర్యానీలో ఉండాలా అని ఇంపార్టెంట్ కాదు. వాట్ ఎవర్ దే కెన్ కుక్, ఫుడ్ ఈజ్ ఎ నీడ్, ఇట్స్ ఎ నెసెసిటీ. సో వాళ్ళు సౌత్ ఇండియన్ కావచ్చు, బ్రేక్ఫాస్ట్ కావచ్చు, ఇది కావచ్చు, ఎనీథింగ్ వాట్ ఎవర్ దే కెన్ కుక్ ఆన్ డైలీ బేసిస్ ఏదైతే కన్జ్యూమ్ అవుతుంది, అది వాళ్ళు ఇంట్లో ఉన్న కిచెన్లోకి ఈవెన్ జస్ట్ 1 person కెన్ స్టార్ట్ వితౌట్ ఎనీ ఎంప్లాయీస్. మీకు ఏ లైసెన్స్ అవసరం లేదు, మీ ఇంట్లో ఉన్న గ్యాస్తోనే రన్ చేయండి, లేకపోతే ఇండక్షన్ కుక్కర్ పెట్టుకొని రన్ చేయండి. సింపుల్, స్టార్ట్ ఇట్, కాస్ట్ 0. మీ చుట్టుపక్కల అందరికి చెప్పండి, సింప్లీ అందరికీ, బాస్ నేను హోమ్ మేడ్ క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేసిన. ఈ వర్డ్ క్లియర్గా టైప్ ఎవ్రీవేర్ చెప్పండి, హోమ్ మేడ్. ఓకే, మీ ఏదైనా బిజినెస్ కార్డ్ ఏం చేస్తే కూడా హోమ్ మేడ్, ఎందుకంటే హోమ్ మేడ్ అంటే అక్కడ క్లియర్గా ఇట్స్ నాన్ కమర్షియల్. ఓకే, సో ఈ చుట్టుపక్కల అందరికి ఇచ్చేసేయండి. మీ ఇంటి చుట్టుముట్టు షాప్స్ ఉంటాయా, వాళ్ళందరికీ ఇవ్వండి. షాప్స్ వాళ్ళ ఇంటికి ఫుడ్ తెచ్చుకోరు, ఏదో పోయి మన ఫ్రైడ్ రైస్లు నూడిల్స్ తింటుంటారు, హెల్త్ పాడవుతుంది అన్నిటితో. యూ కెన్ సప్లై నైస్ హోమ్ మేడ్ మీల్స్ టు దెమ్ ఎవ్రీ సింగిల్ డే. ఇమాజిన్ ఎవ్రీ సింగిల్ డే మీకు ప్రెడిక్టబిలిటీ ఉంది. ఎవ్రీ సింగిల్ డే ఆఫ్టర్నూన్లో మా చుట్టుపక్కల షాప్ వాళ్ళందరికీ ఒక 100 meals నేను సప్లై చేస్తున్నాను. 100 meals, వావ్, యూ మేక్ 50 rupees ప్రాఫిట్ ఆన్ ఈచ్. కరెక్ట్. సో 0 cost ఇంట్లోకి స్టార్ట్ చేసి మీరు స్లోగా స్కేల్ చేయవచ్చు. ఇప్పుడు నాకు ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయాలని ఉంది. ఒక క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేయాలా, టేక్ అవే స్టార్ట్ చేయాలా, డైనింగ్ స్టార్ట్ చేయాలా అని హౌ కెన్ ఐ టేక్ ద డెసిజన్? గుడ్ క్వశ్చన్. సి ఇప్పుడు మనకు ఒకరున్నారు, హోమ్ మేకర్ ఉన్నారు, పిల్లలు పెద్దగా అయిపోయారు, షీ హ్యాస్ ద టైమ్, షీ ఈస్ అ వెరీ గుడ్ కుక్. ఫర్ హర్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఇస్ క్లౌడ్ కిచెన్, హోమ్ మేడ్ క్లౌడ్ కిచెన్. అంతే, దాంట్లో తన బయటికి వెళ్ళి ఎంప్లాయీస్ని హ్యాండిల్ చేసే తలకాయ నొప్పి అవన్నీ పెట్టుకునే అవసరమే లేదు.
సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్. ఇట్స్ గ్రేట్ ఫర్ ఇండియన్ ఎకానమీ బికాస్ ఇండియాలో బిగ్గెస్ట్ ఇష్యూ మన ఎకానమీకి ఏంటంటే ఇంట్లో ఒక్కరు సంపాదిస్తే నలుగురు కూర్చొని తింటారు. దానివల్లనే జీడిపి పర్ పర్సన్ అనేది చాలా లో ఉంది ఇండియాలో. సో ఇఫ్ ఎవ్రీ వన్ ఇండివిజువల్లీ స్టార్ట్స్ టు ఎర్న్, హౌస్ హోల్డ్ ఇన్కమ్ పెరుగుతుంది, మన ఎకానమీ కూడా చాలా మంచిగా పెరుగుతుంది. సో ఇప్పుడు ఆన్సర్ ఇస్ ఒక హోమ్ మేకర్ ఎనీ ఏజ్, అమ్మాయి 20 ఏజ్ ఉండొచ్చు, 60 ఏజ్ ఉండొచ్చు. ఓకే, షీ కెన్ స్టార్ట్ ఫ్రమ్ హోమ్ ఓన్లీ. అందరినీ పెట్టుకోండి, ఎక్కువ స్కేల్ చేయకండి. నేను స్కేల్ చేసి మళ్ళీ డౌన్ సైజ్ చేసిన. ఓకే, బికాస్ హౌ మచ్ మనీ డూ నీడ్? మీ నెలకు అన్ని ఖర్చులు పోగా 50,000 సంపాదించిన ఇట్స్ మోర్ దెన్ ఇనఫ్, రైట్? 50,000 ద లేడీ ఈజ్ ఎర్నింగ్ నెట్ ప్రాఫిట్ ఎవ్రీ మంత్, ఇట్ ఈస్ గ్రేట్. ఇప్పుడు జాబ్ చేసి బయట 50,000 సంపాదించాలంటే సడన్గా ప్రీవియస్ కెరియర్ లేనప్పుడు చాలా కష్టం కదా. సో 1 lakh కూడా సంపాదించవచ్చు. సో 1 lakh is what? Daily 3,300 rupees profit, which is very much possible, correct? So next, ambitious people. ఇప్పుడు నేను అక్షయ్ పాస్, మన డబ్బు ఉంది, బయటికి పోయి ఎంప్లాయీస్ని హ్యాండిల్ చేసే శక్తి ఉంది. అట్లాంటప్పుడు వీ కెన్ థింక్ అబౌట్ ఎ టేక్ అవే, బికాస్ ఫిజికల్ మెంటల్ ఎఫర్ట్ ఎక్కువ, ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ. సో జనరల్గా కొద్దిగా మగవాళ్ళకు ఇవి సూట్ అవుతాయి, ఏవి? టేక్ అవేలు. అండ్ రెస్టారెంట్ అంటారా, ఆనెస్ట్గా ఇట్స్ అన్ అవుట్డేటెడ్ బిజినెస్. ఫైనాన్షియల్గా వయబుల్ లేదు అట్ ప్రజెంట్ రెస్టారెంట్. ఓకే, ఎందుకంటే ద కాస్ట్ ఆఫ్ రన్నింగ్ ఎ రెస్టారెంట్ ఇస్ వెరీ వెరీ హై. మీ ఏసీ కాస్టే లక్షల రూపాయలు వస్తుంది నెలకు. ఓకే, ఏసీ లేని రెస్టారెంట్లో ఆల్మోస్ట్ ఎవడు కూర్చొని తినడు. ఓకే, నెక్స్ట్ స్టాఫ్, వెల్ ట్రైన్డ్ స్టాఫ్ ఉండాలి. ఆ క్రాకరీ, కట్లరీ, అవి వాషింగు, నెక్స్ట్ మల్టీ కుజీను, రా మెటీరియల్, 100 లైసెన్స్లు, రియల్ ఎస్టేట్ రెంటల్ కాస్ట్. సో అంటే కూర్చొని డైనింగ్ చేసేది రెస్టారెంట్స్ ఆర్ అవుట్డేటెడ్. మీరు మీ క్లౌడ్ కిచెన్ని యూ గేవ్ అవుట్ ఫ్రాంచైజీస్ యాజ్ వెల్. సో ఎప్పుడైతే మేము టేక్ అవే బాగా సూపర్గా నడుస్తుండే కదా, అప్పుడు మాకు తెలిసిన వాళ్ళే వాళ్ళు ఇక్కడే మన మాధవపూర్లోనే ఉంటుండే. సో యంగ్ కపుల్, వైఫ్ జాబ్ చేస్తుంది, హస్బెండ్ వాజ్ రన్నింగ్ సమ్ బిజినెస్, అది అంత మంచిగా నడుస్తలేకుండే. సో హస్బెండ్ ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాడు, కానీ అతనికి ఎక్స్పర్టీస్ లేవు ఫుడ్లో. సో వాళ్ళు నాతో మాట్లాడారు, వికాస్ మీకు చాలా బాగా నడుస్తుంది కదా, ఓకే, సో మీరు ఫ్రాంచైజీ ఇచ్చేస్తే, మీ ఒక ఫుడ్ ఎక్స్పర్ట్ మా దగ్గరికి వచ్చేస్తే, వీ విల్ సింపుల్గా మీ బిజినెస్ మోడల్ని కాపీ పేస్ట్ చేసేసి ఇక్కడ అమ్ముతామనేసి. సో వీ వర్ వెరీ హ్యాపీ. ఒక మన బిజినెస్ ఒక ఫ్రాంచైజీ వస్తుందంటే అది వరే మనం స్కేల్ అయిపోతున్నాం, బాగా గ్రో అవుతున్నాం అనే ఫీలింగ్ వస్తుంది. బట్ అగైన్ ఇట్స్ వెరీ టఫ్, ఎందుకంటే వాళ్ళు చేసిన మిస్టేక్కి మన బ్రాండ్ నేమ్ ఎఫెక్ట్ అవుతుంది. వాళ్ళు ఏం చేస్తుంటే వాళ్ళకు కార్పొరేట్ కల్చర్ అలవాటు అయిపోయింది. ప్రతి ఒక్క పండుగకు ఆఫ్ తీసుకుంటారు, పండుగల టైంలోనే ఫుడ్ ఇంకా ఎక్కువ నడుస్తుంది. సో వాళ్ళు ఫుడ్ బిజినెస్లో ఉన్న హార్డ్ వర్క్ వాళ్ళకి ఐడియా లేకుండే, ఓ ఇంత బిజినెస్ వస్తుంది, డైలీ వచ్చి మనుషులు తింటారు అని పెట్టారు. బట్ 1 yearలోనే షట్ డౌన్ అయిపోయింది. బికాజ్ యూ హ్యావ్ టు బీ ఎ డిఫరెంట్ పర్సన్, ఎక్స్ట్రీమ్ అమౌంట్ ఆఫ్ మెంటల్ అండ్ ఫిజికల్ హార్డ్ వర్క్ చేసే పర్సన్ ఉండాలి టు రన్ అ ఫిజికల్ కిచెన్ ఆన్ ఎ మెయిన్ రోడ్. ఒక ఫ్రాంచైజ్ రెడీ ఫుడ్ బ్రాండ్ బిజినెస్ చేసేటప్పుడు వాట్ కైండ్ ఆఫ్ steps the one needs to take, like SOPs, menu standardization, or what kind of branding should one do with regards to starting a franchisee cloud kitchen? So franchisee food business lo manaku menu based business kante fast food మంచిగా నడుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ మెన్యూ బేస్డ్ దాంట్లో పర్సన్ వచ్చి ఆర్డర్ ఇస్తే తయారవుతుంది. సో ప్రెడిక్టబిలిటీ ఈజ్ వెరీ వెరీ లో. కానీ ప్రోడక్ట్ బేస్డ్ అంటే మనము ఒక స్పెషల్ సమోసాలు అమ్ముతున్నాము, ఒక స్పెషల్ పేస్ట్రీలు అమ్ముతున్నాము. ఓకే, అది మనం ఒక ప్లేస్లో స్టార్ట్ చేస్తాం, లైక్ ఏ బేకరీ. ఓకే, సో అది బాగా నడిచింది. ఇప్పుడు నేను సికింద్రాబాద్లో స్టార్ట్ చేస్తాను, దాన్ని ఫ్రాంచైజీ ఇవ్వచ్చు మనము. ఎందుకంటే దే కెన్ బి మ్యానుఫ్యాక్చర్డ్ సమ్ అదర్ ప్లేస్ అండ్ కెన్ బీ సెంట్ టు హైటెక్ సిటీ. ఇప్పుడు బిర్యానీ మ్యానుఫ్యాక్చర్ చేసి పంపించాలంటే చాలా కష్టమైపోతుంది, అది ఆన్ సైట్ తయారు చేయాల్సి వస్తుంది. సో ఛాలెంజెస్ ఆర్ వెరీ టఫ్ ఫ్రాంచైజీ ఇస్తే.
కానీ ఇప్పుడు నేను ఒక స్పెషల్ ఇది ఫాస్ట్ ఫుడ్ తయారు చేస్తున్నాను, కేకులు, సమోసాలు, సమ్ హాట్ డాగ్స్, వాటెవర్. అది నా సెంట్రలైజ్డ్ కిచెన్లో తయారు చేసేసి ఇప్పుడు హైదరాబాద్లో మెయిన్ సెంటర్ పాయింట్ ఎక్కడ ఉందో అక్కడ పెట్టుకుంటాం. అక్కడికే హైటెక్ సిటీ వెళ్ళిపోతుంది స్టాక్, కుక్కడపల్లి వెళ్ళిపోతుంది, మన ఊపల్లో వెళ్ళిపోతుంది, ఓల్డ్ సిటీ వెళ్ళిపోతుంది. ఇట్లా హబ్ అండ్ స్పోక్ బిజినెస్ మోడల్. సో దట్ విల్ రన్ ఫర్ ప్రోడక్ట్ బేస్డ్, నాట్ ఫర్ మెన్యూ బేస్డ్. మెన్యూ బేస్డ్లో ఫ్రాంచైజీలు ఇవ్వకపోవడమే బెటర్. ఓకే, ఎందుకంటే ప్రోడక్ట్ బేస్డ్ దాంట్లో క్వాలిటీ కంట్రోల్ మీకు ఎక్కువ ఉంటుంది. బికాజ్ యూ మేడ్ ఇట్ అండ్ యూఆర్ సెండింగ్ ఇట్ దేర్. ఎవరైతే ఫ్రాంచైజీ తీసుకున్నారో వాళ్ళు జస్ట్ ఇస్తున్నారు, కస్టమర్ తింటారు. మెనూ బేస్డ్ దాంట్లో అక్కడే ఆన్ సైట్ కుక్కులు ఉండాలి. దట్ బికమ్స్ అ ప్రాబ్లం. రైట్. ఒక క్లౌడ్ కిచెన్ నడిపేటప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ ఎలాంటి కాస్ట్ ఉంటాయి జనరల్గా? సో క్లౌడ్ కిచెన్లో యాక్చువల్గా అన్ఎక్స్పెక్టెడ్ కాస్ట్స్ అంటే చాలా తక్కువ. ఎందుకంటే ఇప్పుడు నేను ఫిజికల్ కిచెన్ రన్ చేసేటప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ కాస్ట్లు అంటే ప్రాబ్లం ఏమొస్తుంది అంటే, ఇప్పుడు మనకు రెంటల్లో పర్ ఇయర్ రెంటల్ రెన్యువల్ ఉంటుంది అండ్ లాంగ్ టర్మ్ లీజ్ ఉంటుంది. లాంగ్ టర్మ్ లీజ్ అంటే 10 years అండ్ అబౌవ్. సో జనరల్గా ఒక బిజినెస్ ఓనర్ బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ప్రాపర్టీ ఓనర్తో 10 years అండ్ అబౌవ్ లీజ్ పెట్టుకుంటేనే మనకు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇంకా స్ట్రాంగ్గా ఉంటాయి. ఈజీగా మీరు వెళ్ళిపోండి అనలేరు, రెంట్ ఫాస్ట్ ఎవ్రీ ఇయర్కి పెంచేస్తా అనలేరు. సో ఒక హోల్డ్ అనేది మనకు ఎక్కువ ఉంటుంది యాజ్ ద బిజినెస్ ఓనర్. కాకపోతే ఒక టేక్ అవే అలాంటివి స్టార్ట్ చేసేటప్పుడు ప్రాబ్లం ఏమొస్తుందంటే, మనము అంత లాంగ్ లీజ్ తీసుకోలేము. లాంగ్ లీజ్లో డిపాజిట్స్ ఎక్కువ ఉంటాయి అవన్నీ. సో మనము ఏం చేస్తాము, ఇయర్లీ పెట్టుకుంటాం. సో మేము కూడా 1 year పెట్టుకున్నాం అగ్రిమెంట్. ఎవ్రీ 1 yearకి రెన్యూ అవుతుంది అగ్రిమెంట్, రెంటల్ అగ్రిమెంట్. ప్రాపర్టీ ఓనర్ ఏమనుకుంటున్నాడు, అరే వీళ్ళు బాగా బిజినెస్ చేస్తున్నారు, 20,000 రెంట్ ఉంటే నెక్స్ట్ ఇయర్ 30,000 ఇచ్చేయండి, లేకపోతే నేను వేరే ఇచ్చుకుంటా అంటుంటారు. విచ్ ఈస్ అన్ఎథికల్. హీ షుడ్ నాట్ డూ దాట్. బట్ ఐ హ్యావ్ అగ్రిమెంట్ ఓన్లీ ఫర్ 1 year. 1 year తర్వాత హీ కెన్ చేంజ్ ఇట్ టు వాట్ ఎవర్. సో ఫిజికల్గా మనము మెయిన్ రోడ్ పైన పెడితే ఇలాంటి అన్ఎక్స్పెక్టెడ్ కాస్ట్లు చాలా ఎక్కువ పెరుగుతాయి. మ్యాన్ పవర్ మనుషులు ఒకడు వదిలేస్తాడు, వేరేవాడు వచ్చినోడు మనకి 30% శాలరీ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. నెక్స్ట్ కరోనా గిరణ వచ్చింది అనుకోండి, ఆ టైంలో యూ హ్యావ్ టు షట్ ఇట్ డౌన్. మెయిన్ రోడ్ పైన ఉన్నది. క్లౌడ్ కిచెన్ కెన్ రన్ ఈవెన్ డ్యూరింగ్ కరోనా. ఓకే, మెయిన్ రోడ్ పైన ఉండదు కాబట్టి. సో క్లౌడ్ కిచెన్లో అన్ఎక్స్పెక్టెడ్ అంటే మీకు ఓన్లీ రా మెటీరియల్ కాస్ట్ ఒక్కటే చేంజ్ అవుతుంది. సో దాన్ని కౌంటర్ చేయాలంటే సింపుల్గా మీరు నాన్ పెరిషబుల్ థింగ్స్ లైక్ బాస్మతి రైస్, ఇవి అవి మనము హెవీ బల్క్లో కొనుక్కోవాలి. మనం డైరెక్ట్ మెయిన్ సప్లై. ఇప్పుడు బాస్మతి రైస్ పోయి మనము సూపర్ మార్కెట్లల్లో ఇక్కడక్కడ కొనుక్కుంటే మనకు ప్రాఫిట్ మార్జిన్స్ ఉండవు. ఇప్పుడు ఫర్ అండ్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు అనుకోండి కిలో బాస్మతి రైసు. మనము మెయిన్ ఒకసారి 1000 kgs 5000 kgs ఇంట్లో ఒక బెడ్రూమ్ డెడికేట్ చేసేయండి స్టోరేజ్కి. సో మనం డైరెక్ట్ ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ పంజాబ్కే వస్తుంది అనుకోండి, ఒక ట్రైన్లను ట్రక్లను బుక్ చేసి స్టాక్ అంతా తెప్పించుకొని మన బెడ్రూమ్లో పెట్టుకోవాలి. అప్పుడు ఒక నెక్స్ట్ ఫ్యూ మంత్స్ దాకా మార్కెట్లో ఎంత రేట్ చేంజ్ అయినా మన దగ్గర ఆల్రెడీ స్టాక్ ఉంది. మీరు మీ క్లౌడ్ కిచెన్ ఎంటైర్ జర్నీలో వేరే వాళ్ళు మీరు చేసిన మిస్టేక్స్ నుంచి నేర్చుకోవడానికి వాట్ ఆర్ దోస్ మిస్టేక్స్ దట్ యూ డిడ్? ఓవర్ అంబిషియస్. చాలా ఫాస్ట్గా లైఫ్లో ఎక్కడ కూడా నేను ఎప్పుడు చెప్తుంటా, సక్సెస్ 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 అంటే నేను కోట్లు సంపాదించేసేయాలి, thousands of crores సంపాదించేయాలి. ఇట్స్ గుడ్ ఇఫ్ ఇట్ హ్యాపెన్స్, కానీ దట్ ఈస్ నాట్ ద డెఫినేషన్ ఆఫ్ సక్సెస్. సక్సెస్ డెఫినేషన్ ఏంటంటే, నేను రాత్రిలా మంచిగా రిలాక్స్గా పడుకుంటున్నానా, ఓకే, పొద్దున లేచి నచ్చింది చేస్తున్నానా, నాకు బేసిక్ నెసెసిటీస్ లైక్ ఒక డీసెంట్ ఇల్లు, ఒక ఏసీ, ఇది అది, ఒక బేసిక్ కారు, అవన్నీ స్ట్రెస్ లేకుండానే ఉన్నాయా అంటే, నెక్స్ట్ ఈఎంఐ ఎలా కట్టాలి అవన్నీ హెడేక్ లేకుండా ఉన్నాయా, దట్ ఈస్ సక్సెస్. అల్టిమేట్ సక్సెస్ ఈస్ పీస్ ఆఫ్ మైండ్. సో మీరు చేస్తున్న బిజినెస్ మీకు పీస్ ఆఫ్ మైండ్ ఇస్తుంది. బీ హ్యాపీ. గ్రోత్ అనేది చాలా స్లో, ఇంక్రిమెంటల్ గ్రోత్.
1-2 yearsలో నేను స్టార్ట్ చేసిన దానికంటే 10x పెద్దగా అయిపోతా. 10x పెద్ద హెడేక్ కూడా పెరిగింది కదా. కెన్ వీ హ్యాండిల్ ఇట్? దట్ ఈస్ ద మెయిన్ థింగ్. మేము ఒకవేళ అప్పుడు క్లౌడ్కి అని ఫిజికల్ కిచెన్కి వెళ్ళి ఫిజికల్ కిచెన్ని అంటే అదొక మన మెయిన్ రోడ్ పైన టేక్ అవేకి అని డైనింగ్ అవన్నీ వెళ్ళకపోతే అంత ఓవర్ హెడ్స్ పెరిగేటి. సో మళ్ళీ డౌన్ సైజ్ చేసినప్పుడు ఏమైంది తెలుసా ప్రాబ్లం? ఎక్విప్మెంట్. వీ హ్యాడ్ టన్స్ ఆఫ్ ఎక్విప్మెంట్, పెద్ద 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 స్టవ్లు ఇవి అవి. డౌన్ సైజ్ చేసినప్పుడు ఎక్కడ పెట్టుకోవాలి అవన్నీ? వీ హ్యాడ్ టు సెల్ ఆల్ ఆఫ్ దెమ్ ఫర్ 60-70% లెసర్ కాస్ట్. ఎందుకంటే అవి అమ్మాలంటే టైం ఉందంటే బెటర్ కాస్ట్ అమ్మవచ్చు. కానీ ఎక్కడ పెట్టుకుంటాం? రెంటల్ ప్రాపర్టీలు పెట్టుకుంటే రెంట్ కట్టాలి, తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలి. టూ బిగ్. ఫాస్ట్గా అమ్మాలంటే ఎదుటి మంచిగా అర్థమైపోతాయి. ఫాస్ట్గా ఉందాం అనుకున్నా అంటే తక్కువ రేట్ ఇద్దాం. సో వీ లాస్ట్ lakhs of rupees there, లక్షల రూపాయలు ఇన్ ఎక్విప్మెంట్ అండ్ ఆల్ ఆఫ్ దట్. రైట్. ఇప్పుడు 2025 ఆర్ వచ్చే ఫర్దర్ ఇయర్స్లో డూ యూ థింక్ క్లౌడ్ కిచెన్ ఇస్ స్టిల్ అ స్కేలబుల్ బిజినెస్? స్కేలబుల్ అయితే కాదు, సస్టైనబుల్. ఇట్స్ గ్రేట్ ఫర్ మైక్రో బిజినెస్. Okay, it is great for Indian economy because every woman can do it. Every woman who knows cooking, okay, can do it. ఇంట్లో వాళ్ళు హెల్ప్ చేయవచ్చు, ఇంట్లో ఉన్న పిల్లలు హెల్ప్ చేయవచ్చు. లైక్ ఏఐ ఆర్ టెక్నాలజీ ఫుడ్ ఇండస్ట్రీని నెక్స్ట్ 5 yearsలో ఎట్లా ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది అనుకుంటున్నారు? ఏఐ టెక్నాలజీ ఫుడ్ బిజినెస్ని ట్రాన్స్ఫార్మ్ చేయడము అంటే ఇప్పుడు న్యూట్రిషనల్ సైడ్ ఫుడ్ బిజినెస్ని ట్రాన్స్ఫార్మ్ చేయవచ్చు. ఎలా అంటే మనం ఒక బ్యాండ్ పెట్టుకొని అది మన పల్సు ఇది అది అంతా మన యూనో చెక్ చేసి మనము డేటా ఒక ఏఐ యాప్లో ఫీడ్ చేసి దాని తర్వాత మీరు లాస్ట్ 1 month ఈ ఫుడ్ తిన్నారు, నెక్స్ట్ 1 month ఈ ఫుడ్ తిన్నారు, దాన్ని క్యాల్కులేషన్ చేసి ఈ ఫుడ్ తింటే మీకు ఇది బెటర్ ఉంటుంది. న్యూట్రిషన్ సైడ్ ఫైన్, కానీ రెగ్యులర్ ఫుడ్లో ఇట్ విల్ నాట్ హ్యావ్ ఎనీ రియల్ వరల్డ్ ఇంపాక్ట్. ఫ్యాన్సీగా ఇంపాక్ట్స్ ఉండొచ్చు, లైక్ యూనో మనం ఏఐ యాప్తో మాట్లాడి నేను ఇవాళ ఏ మూడ్లో ఉన్నా మీరు చెప్పండి అంటే అదేదో డిష్ ప్రెడిక్ట్ చేయడము అలాంటి అదే దోస్ ఆర్ జస్ట్ ఫ్యాన్సీ థింగ్స్. రియల్ వరల్డ్లో ఏం ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు నేను మా మదర్తోని ఒక క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేయాలి అంటే ఆర్ నేను మా వైఫ్తోని ఒక క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేయాలి అంటే ప్లీజ్ గివ్ మీ స్టెప్ బై స్టెప్ గైడ్. ఫస్ట్ నెంబర్ 1 ఆఫ్ కోర్స్ మీ ఇంట్లో ఎవరైతే మెయిన్ క్లౌడ్ కిచెన్ నడిపిస్తారు వాళ్ళ కుకింగ్ మంచిగా వచ్చి ఉండాలి, వాళ్ళ హెల్త్ మంచిగా ఉండాలి డీసెంట్గా. అంటే ఎందుకంటే డైలీ వర్క్ ఉంటుంది. ఫుడ్ బిజినెస్ ద బిగ్గెస్ట్ థింగ్ ఈజ్ దట్ ఎవ్రీడే వర్క్ ఉంటుంది. దెర్ ఇస్ నో హాలిడే. హాలిడే రోజు మీకు ఎక్కువ బిజినెస్ వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అండ్ ఇఫ్ యూ టేక్ అ బ్రేక్ పీపుల్ విల్ గెట్ డిసప్పాయింటెడ్. ఎందుకంటే ఏమవుతుందంటే ఇప్పుడు మా ఇంటి పక్కన క్లౌడ్ కిచెన్ ఉందని తెలుసు అనుకో, నేను బయట ఎక్కడ తినకుండా డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోతా. నైట్ 11 అవుతుంది. ఇఫ్ ఐ నో దట్ 11 o'clock కూడా జనరల్గా ఈ క్లౌడ్ కిచెన్ వాళ్ళు ఫుడ్ ఇస్తారు అనేసి నేను అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత తెలిసిందనుకో ఇవాళ వాళ్ళు లీవ్లో ఉన్నారనేసి, ఐ విల్ గెట్ వెరీ డిసప్పాయింటెడ్. అరే ఏం బాస్ నేను బయటికైనా తెచ్చుకుంటుండే కదా, తెచ్చుకోలేదు. సో ఒక బ్యాడ్ సెంటిమెంట్ క్రియేట్ అయ్యింది. సో యూ హ్యావ్ టు బీ అవైలబుల్ బికాస్ ఇట్స్ అబౌట్ హంగర్. ఓకే, సో ఇక్కడ ఎవరైతే మెయిన్ ఫౌండర్ ఉన్నారో, ఎవరైతే మెయిన్గా కుక్ చేస్తారో, దే హ్యావ్ టు బీ ఇన్ డీసెంట్లీ గుడ్ హెల్త్. ఓకే, ఏమవుతుందంటే బేసిక్గా మీరు క్లౌడ్ కిచెన్ పెట్టుకుంటే పక్కన వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, మండుతారు మనుషులు. హ్యూమన్ బీయింగ్స్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్, ఎస్పెషలీ మన ఇండియాలోనే ఏంటంటే ఐ లవ్ మై కంట్రీ కానీ మన ఇండియాలో జెలస్ ఫీలింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. అమ్మా చూడు ఆమెకు మంచి ఫుడ్ వచ్చని వాళ్ళ ఇంట్లోకి బిజినెస్ చేసుకుంటున్నారు, మనం ఏదన్నా ఉంక పెడదాము. ఇక్కడ కమర్షియల్ యాక్టివిటీ చేయొద్దు. ఏం కమర్షియల్ యాక్టివిటీ రాబోయి నాకు అర్థం కాదు. మషీన్లు పెట్టి డ్రిల్ వేస్తున్నామా, మన పెద్ద పెద్ద శబ్దాలతో మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నామా? వాట్ కమర్షియల్ యాక్టివిటీ ఇస్ దట్? మా ఇంట్లో 4 వండుకునేది ఇప్పుడు 40 మందికి వండుతున్నాం. దట్స్ ఆల్ అబౌట్ ఇట్. ఓకే, సో కానీ పీపుల్ విల్ క్రియేట్ ఎన్ ఇష్యూ. ఏదో ఇంకా పెడతాం, సెక్యూరిటీ ప్రాబ్లం అంటారు, లిఫ్ట్ ఎక్కువ మంది వాడేస్తున్నారు అంటారు. ఓకే, సో యూ హ్యావ్ టు బి లక్కీ ఇనఫ్ దట్ మీకు ఈ రెసిడెంట్ అసోసియేషన్ ఉంటుంది కదా, ఆ తలకాయ నొప్పి లేకుండా స్టాండ్ అలోన్ బిల్డింగ్, ఇండివిజువల్ హౌస్ ఇన్ నాన్ విల్లా కమ్యూనిటీ ఉంటే మీకు ఏ ప్రాబ్లం లేదు. సో ఫస్ట్ ఆ చెక్ చేసుకోండి.
నేబర్స్ ఏమైనా ప్రాబ్లం క్రియేట్ చేయవచ్చా అనేసి. దాని తప్ప మీకు ఎలాంటి ప్రిపరేషన్ అవసరం లేదు. సింపుల్ ఇంట్లో ఉన్న యుటెన్సిల్స్ ఏవైతే ఉంటాయి కదా, బొగోన్లు ఈగోన్లు, దాంట్లోనే ఉంటుంది. డోంట్ బై ఎనీథింగ్. ₹1 మీరు ఇన్వెస్ట్ చేయకండి. మనందరి ఇంట్లల్లో పెద్ద పెద్ద బొగోన్లు ఉంటాయి. ఉంటుంది. జస్ట్ స్టార్ట్ ఇన్ దాట్. దట్స్ ఇట్. షార్ట్ ఎపిసోడ్, బట్ నేను అడిగినప్పుడల్లా మీరు నా కోసం అవైలబుల్ ఉండి టైం తీసుకొని వచ్చి పాడ్కాస్ట్కు you're giving your valuable inputs. That's it for today's episode, and I'll catch you guys on the next one.